మాట్లాడాలరా ఏమని ఇది రావట్లే. చట్నీ వేసుకోవడం కూడా రావట్లేదా నీకు? అరే 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 ఏంటండి ఇది? నెక్స్ట్ పప్పు. లైట్ వేసుకోవాలా? ఏంటిది? ఓయమ్మ ఏం ఇంత వేసిండు రవి? చట్నీయా? పప్పు వేసిన అంత వేసినావు ఏంటి సత్తి? పప్పు వేసినంత వేసిండ్రు ఏంటి పుదీనా చట్నీ? వద్దు కార్తీక్ ఫోన్ పక్కన పెట్టు. లేదురా ఎందుకు రిషి ఎందుకు కలిగావు నువ్వు? రిషి రిషి నువ్వెందుకు కలిగావు? పప్పు వేసాడని. పప్పు వేసాడా? ఎవరేసారు పప్పు? సాత్విక్. పప్పు వద్దులే, రిషికి ఓన్లీ చట్నీ మాత్రమే, పుదీనా చట్నీ మాత్రమే కలుపు. ఒకడికి పప్పుతో ఒకడికి పప్పు లేకుండా ఒకటి పప్పు పెట్టి. వేడి వేడి అన్నము, పుదీనా చట్నీ, ఉదయం చేసిన పప్పు, నెయ్యి, కొంచెం కాకరకాయ ఉంటే కాకరకాయని మటాష్ అయితే చేసేసాము, తినేసాము. చేదున్నా కానీ బాగుంటుంది, కాకరకాయ తినాలి కదా మరి. కాకరకాయ తినొద్దని చెప్పింది ఎవర్రా బాబు? తింటుండాలి, కాకరకాయ తింటేనే సర్వరోగ నిరోధక శక్తి ఉంటుంది కాకరకాయ. మీకేం తెలుసురా కాకరకాయ గురించి? మీకు స్కూల్లో చెప్పరా మరి? స్కూల్లో చెప్పలేదా ఇంకా? చికెన్ తింటేనా? చికెన్ వల్ల రోగాలు వస్తున్నాయి అందరికీ. రిషి పుదీనా చట్నీతో మాత్రమే తింటున్నాడా? పప్పుతో అసలు తినట్లేదా? ఫుల్ అయిపోయింది నాకైతే, ఇంకా చాలు. ఎట్లుంది మరి చట్నీ? చట్నీ బాగుంది. మేము మ్యాక్సిమం రోజులో అంటే రోజేమని కాదు, అప్పుడప్పుడు మ్యాక్సిమం వారానికి ఒక 4 టైమ్స్ అయినా ఇలా తింటుంటాము. ఈరోజు అయితే పౌర్ణమి, అందుకే బయట బాగా పటాకుల మోత మోగిస్తున్నారు. ఈరోజు వీళ్ళు కూడా పేల్చడానికి రెడీగా అయ్యారనమాట. అందులో కాకుండా ఈరోజు విరాట్ కోహ్లీ బర్త్డే కూడా అంట. సో అందుకని వీళ్ళైతే ఫుల్ హ్యాపీ జోష్ మోడ్లో ఉన్నారు. ఎందుకంటే రిషి అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాదు కాబట్టి అంత పెద్ద జోష్ ఏం లేదంటున్నాడు. సాత్విక్ అయితే ఫుల్లీ విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజు పటాకులు అయితే దివాళీకి దాచుకున్న పటాకులను అయితే బయటికి తీశాడు, అవి అయితే కాల్చడానికి. సో తర్వాత రిషి బర్త్డే మంత్లోనే రోహిత్ శర్మది అండ్ సచిన్ టెండూల్కర్ది కూడా సేమ్ మంత్లో బర్త్డే అని చెప్పేసి రిషి చెప్తున్నాడు. అవును, రిషి అండ్ సచిన్ టెండూల్కర్ ఒకే రోజు పుట్టారనమాట. అంటే ఐ మీన్ ఇయర్ వేరు, అదే డేట్లో రిషి కూడా పుట్టాడు. అదే చెప్తున్నాడు రిషి. రిషి ఏమో రోహిత్ శర్మ ఫ్యాన్ అనమాట. సో అందుకనే రోహిత్ శర్మ ఫ్యాన్ గురించి చెప్పుకుంటున్నాడు. రిషి ఇప్పుడు నీ వంతు, ఇప్పుడు రిషి వెళ్ళి అన్నీ పెట్టుకొని రావాలి. అది రిషి ఫోన్ లాక్కోండి ముందైతే. రిషి వెళ్ళి నువ్వు పెట్టుకొని రాపో ఫస్ట్ అయితే. ఏమేమి కావాలో అవి. కర్రీస్ అయిపోయాయి, ఐ మీన్ అదే చట్నీస్ అయిపోయాయి. ఇప్పుడు ఏం తినడానికి మాకైతే వైట్ రైస్ మాత్రమే ఉంది, ఒట్టి అన్నం మాత్రమే ఉంది. వాడు మాత్రం బొమ్మంటే అస్సలు పోవట్లేదు.
ఒరే తొందర పోయి రారా సామె, మాకు ఇక్కడ ఆకలి అవుతుంది. ఆ పెరుగు కూడా కొంచెం ఇటు దెంకరా, రిషి పెరుగు కొంచెం తీసుకురా రిషి. రైతా చేసిన చూడు నేను మార్నింగ్, బాగుంది. సో రిషి అయితే తన డ్యూటీని సక్రమంగా చేస్తున్నాడు. చట్నీని తర్వాత రైతాని తీసుకొని వచ్చాడు. సో నేను ఒకసారి, సాత్విక్ ఒకసారి, రిషి ఒకసారి వెళ్ళి అన్నీ పెట్టుకొని రావాలన్నమాట. అన్నము తర్వాత చట్నీలు ఇవన్నీ. ఇది ఎందుకంటే సో ఇది రిషి, అలాగే కొంచెము వాటర్ బాటిల్ కూడా తీసుకొని రా. సాత్విక్ నువ్వు తిన్నావా, ఇంకా ఉందా నీ బ్యాలెన్స్? పెరుగున్నం తింటావేమో కదా. ఓకే, అవునా? ఓకే ఓకే. కాడు కాకుండానా? నేను కూడా 2 ముద్దలు పెరుగున్నం తిందామని అనుకుంటున్నాను. ఎందుకంటే పచ్చడితో తినేసరికి బాగా కడుపులో మండుతుంది. సో ఆ మంటను కొంచెం తగ్గియాలంటే కొంచెం పెరుగున్నం వేసుకొని తింటేనే కానీ కడుపులో ఉండే మంట అయితే కొంచెం తగ్గేటట్టు అయితే కనిపించట్లేదు. ఏంట్రా ఏమైంది, మధ్యలో ఏం పడిపోయింది? థ్యాంక్ యూ రా, నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినందుకు. కడుపులో మండుతుంది పచ్చడి అంతా తినేసరికి. సో మళ్ళీ ఇప్పుడైతే అన్నం అయిపోయింది కొంచెము. మళ్ళీ సాత్విక్ వెళ్ళాడు. ఆల్మోస్ట్ ఎన్ని గ్లాసులు బియ్యం వండినావు ఈరోజు? 2 గ్లాసులు, 1.5 గ్లాస్ బియ్యం వండితే 4 లేపి పడేసినాం అనమాట. అలాగా అదే సింగిల్ గా ఎవరికి తినిపించకుండా అవునవును, తింటే ఎవరు తినరు. ఇప్పుడు తినిపిస్తుంటే తింటనే ఉన్నారు. అదే అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే తినిపిస్తేనే ఎక్కువ అయిపోతుంది. డైరెక్ట్ వాళ్ళకు పెట్టుకొని తింటే మాత్రము 1.5 గ్లాస్లో 1/2 గ్లాస్ అయితే మిగులుతుంది అనమాట. ఎందుకయ్యా వట్టేనేం ఎందుకు నీకు అట్లా? బాగుందా? ఇప్పుడైతే ఫైనల్గా అయితే మేము పెరుగన్నంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే పుదీనా చట్నీ బాగా లాగిచ్చేసాము. సో దానికి విరుగుడుగా లోపల కొంచెము అగ్గి పుట్టకుండా పెరుగు అన్నంతో తిన్నామనుకో కొంచెం లోపల కడుపులో కూడా కొంచెం చల్లబడుతుంది అనమాట. ఇంకా మళ్ళీ పుదీనా చట్నీ వద్దులే రిషి. లైట్గా రిషికి అయితే పక్కాగా పెరుగన్నంలో ఏదో ఒకటి నంజుడికైతే ఉండాలంటాడు. పప్పు కానీ పచ్చడి కానీ ఏదైనా ఇట్లాంటి ఏదైనా కావాలంటాడు అనమాట. రైతాలో ఆనియన్స్ ఉన్నాయి. మార్నింగ్ నేను తర్వాత అదేమేసిన ఇది నేను చేసిన రైతా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అసలు ఉదయం అయితే చేస్తే ఎంత బాగున్నదో. దాంట్లో కొత్తిమీర వేసాను, పెప్పర్ పౌడర్ వేసాను, కొంచెం లైట్గా సాల్ట్ వేసాను, ఆనియన్స్ కట్ చేశాను. అంతా భలే ఉన్నదన్నమాట. కొత్తిమీర అయితే 2 కట్టలు వేసిన అనమాట. ఆ కొత్తిమీరతోటే ఉదయం కూడా చపాతీ విత్ రైతాతో తిన్నాడు రిషి అయితే కేవలము. మార్నింగ్ అయితే చపాతీ పప్పుతో తిన్నాం అందరము. కానీ రిషి పప్పు వద్దనేసరికి ఎమ్మటే నేను ఇంకా ఎందుకులే తినడేమో అని చెప్పేసి నేను ఎమ్మటే రైతా చేసిస్తే రైతా బాగా తిన్నాడు. దాంట్లో కొంచెం రిషికి వేసేస్తాయి ఆ రైస్, తింటాడు దాంట్లోనే. కూడా ఒక ఫైనల్ ముద్ద పుదీనా చట్నీ ఆనియన్స్ ఉన్నాయి కదా టేస్ట్ పట్టుకోండి. పుదీనా వద్దులే, పుదీనా చట్నీ ముద్ద ఏమొద్దు. అది ఈరోజు మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఈరోజు అయితే పుదీనా చట్నీతో అంతా. ఫైనల్గా పెరుగన్నంలో ఇంకా కొంచెం చట్నీ కావాలని చెప్పేసి మనోడు అయితే వేసుకున్నాడు. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ కొట్టి అట్టుకోండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఇలాంటి వీడియోలు అయితే వస్తుంటాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, బెల్ ఐకాన్లో ఒక గంట కూడా కొట్టేయండి. మా వాడు చెప్పిండు కదా, అన్ని పనులు చేయండి, మంచి మంచి వీడియోలు అయితే వస్తుంటాయి. ఓకేనా, బాగా ఉంటాం.